అలాగే తులారాశి వారికి ఏ విధంగా తులారాశి వారు ఉండబోతుందంటారు? తులారాశి వారికి రాజ్యపూజ్యము 2, అవమానము 2, 11 ఆదాయము, ఖర్చు 5, మిగులు విశేషంగా ఉన్నది తులారాశి వారికి. తులారాశి వారికి మే 15 నుండి 9వ ఇంట గురువు అంటే అష్టమ శని సంచారం. ఇంతకుముందు ఏ విధంగా సింహరాశి వారికి ప్రవేశిస్తుందన్నామో వీరికి 9వ ఇంట్లో గురువు వల్ల వీరు కూడా గతంలో అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలు అన్నీ కూడా మే 15 తర్వాత వీరికి ప్రశాంతంగా తొలగిపోయే అవకాశం ఉంది. వీరు ఆరంభించే పనులు కానీ శని పంచమాధిపతి అంటే అర్ధాష్టమంలో శని ఉండేది, అది కూడా పంచమంలోకి వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరము విశేషంగా జాతకంలో మార్పులు ఉద్యోగస్తులకు కానీ రాజకీయ రంగంలో వారికి కానీ తులారాశి వారికి కొత్త పనులు చేయడానికి కూడా చక్కటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వీరికి 100లో 70% విశేషమైనటువంటి మంచి ఫలితాలే పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.